ఈరోజు మనందరం థియేటర్కి వెళ్తాం సినిమా చూసేదానికి. యాక్టర్ యాక్ట్రెస్ వచ్చే ముందర ఒకడు వస్తారు దగ్గుతా. అతని పేరేంటి? ఈ రాష్ట్రంలో ఎవరన్నా ప్రశ్నించినప్పటికీ లేకపోతే ప్రభుత్వం మీద ఏదన్నా విమర్శలు చేసినప్పటికీ ఏదో ఒక కొత్త చట్టాలన్నీ తీసుకొచ్చి జైల్లో బంధించి కొడుతున్నారమ్మా, రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. ప్రజల యొక్క నోరు నొక్కేయాలన్నటువంటి ప్రయత్నంలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. మీరెందుకు తిట్టరు మరి? నా కొడకల్లారా అని నోట్లో ఏం పెట్టుకున్నామని లేకపోతే ఇంకోటి మీరెందుకు తిట్టరండి? మీరు తిట్టకుండా అతను ఒకరిని తిట్టించి ఎందుకు అతను బలిపశం చేస్తున్నారు? నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందిరా. మీరు కనుక గమనించినట్లయితే ప్రశ్న రావణ్ణి కొత్తగా ఉప్మా చట్టం ఇడ్లీ చట్టం ఒకటి తీసుకొచ్చి రే పిచ్చోడా, స్కూల్ కు పోవాల్సిన వయసులో స్కూల్ కి పోకుండా మామిడి తొప్పులో దొంగకాయలు తినే ఇప్పుడు నా ప్రాణాలు తీస్తున్నావే. అరెస్ట్ చేసి జైలు పంపించడం జరిగింది. అతను మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడే కొత్తగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కాదు. ప్రశ్న రావణ్ వీడి నోటికి ఏదొస్తే అది వాగినందుకు వాడిని పోలీసులు అరెస్ట్ చేస్తే కొంతమంది వీడిని హీరోని చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులే అంతకన్నా ఇంకా భయంకరమైనటువంటి భాషలో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. నలుగురు పిల్లలు కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు దొంగ 420 అతను ఒక సంవత్సరం కాలం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఎక్కువ అతని గురించి మాట్లాడుతూ అతని మీద పోస్టులు పెడుతూ ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు అతను అలా తిడుతున్నప్పుడు రావణ్ నువ్వు అలా తిట్టుకో జోసెఫ్, అది కరెక్ట్ కాదు, చట్ట ప్రకారం నేరం అవుద్ది, అందుకే నేను కూడా తిట్టను, తిడితే నన్ను కూడా బొక్కలు వేసేస్తారు, దయచేసి నువ్వు కూడా తిట్టుకో భాష మాట్లాడు కానీ మీరు ఎందుకు చెప్పలేదు ఆయనకి? నమ్మించి గొంతుకులు కొయ్యాలా? ఆడో రోజు మాటలతో ఎట్టా పొడిచినాడో అట్టాగే మనం ఇప్పుడు సల్లుగా తడిగుడ్డ కప్పి గొంతుకులు తెగ్గొయ్యాల. కాబట్టి ఒక కక్ష కట్టినటువంటి వాతావరణంలో మరి పవన్ కళ్యాణ్ పార్టీ సంబంధించినటువంటి పార్టీ జనసేన కేసులు పెడతాం, అతన్ని పోలీస్ స్టేషన్లకు 4 స్టేషన్లకు తిప్పటం, అక్కడ జనసేన శ్రేణులు దాడికి వెళ్ళటం. అతన్ని పాపం ఇన్ని కేసులు ఎరిగించారు. వేళ వైసీపీ సంఘం మీకు తెలీదు. ఇందాక చూసాను సాక్షులు వేశారు, రావణ ప్రాణానికి ప్రమాదం ఉంది, ఎవరో చంపినా చూస్తున్నారని. ఏళ్ళ చంపేసి అది వేరే వాళ్ళ అకౌంట్ లో వేస్తారు. మీరు మాట్లాడేది నిజమేనా? అయినా కూడా మరి మేజిస్ట్రేట్లు బెయిల్ ఇవ్వటం వల్ల కొత్తగా ఉప్మా చట్టం అని ఒకటి తీసుకొచ్చి చదువుకోవాల్సిన వయసులో చదువు విలువ తెలియదు, విలువ తెలిసిన వయసులో చదువుకోవడం కుదరదు. చదువుకోవాలరా. అతను జైలు పంపించడం జరిగింది. అదేమంటే రావణ్ అనే అతను వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి మా పార్టీకి మేము డబ్బులు ఇచ్చి పనిచేస్తున్నాం అని చెప్తున్నారు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? మీరు కనుక ఈ మొత్తం ఈ జరిగినటువంటి సంఘటన కనుక మనం పరిశీలించినట్లయితే పేటీఎం బ్యాచ్ పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి దాడులు చేయలే, కేసులు పెట్టలే అతని మీద. అది గమనించారా? అతని గురించి కానీ అతను సోషల్ మీడియాలో కానీ రావణ్ చెడ్డవాడనో లేకపోతే అతని గురించి ఎక్కడ కూడా విమర్శలు చేయట్లా. మాకు సపోర్ట్ వచ్చినందుకు వి థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు అండ్ ద ఎంటైర్ వైఎస్ఆర్సీపీ టీమ్. ఏంటాది గారు, ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారు. అంటే ఆయన భ్రమ ఏంటంటే పిచ్చి ఇంకా భ్రమలో ఉన్నాడు. మేము ఏది చెప్తే ప్రజలు కూడా అదే మాట్లాడతారని. వాళ్ళు మంచి చేసినా దాన్ని చెడు అంటారు, వీళ్ళు చెడు చేసినా దాన్ని మంచి. ఆ ఎదవకి ఎవడెళ్ళి నువ్వు ఎదవని చెప్పడం ఆడికి ఎడ తెలుస్తుంది? ఆడు కరెక్ట్ అనుకుంటాడు. అది చెప్పే ఇది ఎవరికి లేదు. అది తెలియపోవటం వల్ల నేనే కరెక్ట్ అనుకుని ముందుకెళ్ళిపోతున్నాడు. ఏదో పనులు చేసుకుంటా. మాది గొడ్డల పార్టీ అని. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం చూద్దాంలే, చూడటం కాదండి మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన